అందరికీ హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మేము మా మామిడి తోటకు రావడం జరిగింది. సో మా మామిడి తోట చుట్టువైపులో కొన్ని జీడి చెట్లు ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇప్పుడు మీకు ఆ జీడి పళ్ళు అయితే చూపిస్తాను. మావాడు తీసుకొస్తున్నాడు. అబ్బాయి పేరు లోకేష్ అనమాట. సో జీడి పళ్ళు అయితే ఇప్పుడు తీస్తున్నాడు మావాడు. తీసిరా జీడి పళ్ళు కట్ చేస్తున్నా. సో జీడి పిక్కలు అంటారు కదా, సో ఇవి అనమాట. సో మీ సైడ్ కూడా ఎలానే ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి. సో ఇది మా మామిడి తోట అనమాట. మామిడి తోట చుట్టువైపులో అంటే జీడి మొక్కలు వేస్తామన్నమాట మా సైడు. ఇప్పుడు అయితే వాటిని కట్ చేస్తున్నాం అనమాట. సో ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదండి, చూసారు కదా, జీడి పిక్కలు అండ్ జీడి పళ్ళు. సో ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. జీడి పళ్ళు ఇవి ఉన్నాయన్నమాట. ఇవి ఇక్కడ ఉన్నాయి. అలాగే చుట్టూ మధ్యలో మామిడి చెట్లు కూడా ఉన్నాయన్నమాట. సో పల్లెటూరు వాతావరణం అండి, ఇదంతా ఇలానే ఉంటుంది మా పల్లెటూరు సైడ్. ఇది కూడా జీడి చెట్టు అనమాట. సో కింద కూడా పడిపోయాయి అనమాట. సో అంటే మేము రావటం లేట్ అయ్యేసరికి సో కింద పడిపోయాయి అనమాట కొన్ని. సో అవి కూడా మేము ఇప్పుడైతే ఏరుతూ ఉన్నామంటే వీటి కింద పడిపోయినవి కూడా తీస్తూ ఉన్నాము. చూసారు కదా, ఈ జీడి పిక్కలు ఎండివి తీసేసి ఈ పిక్కలు తీసేసి ఈ పండు వదిలేస్తే అవి పెద్ద అయిన తర్వాత మళ్ళీ మనం తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకని ఈ గుండి పిక్కలు తీసేసాను. సో మళ్ళీ అంటే చిన్నది కదా అని చెప్పేసి వదిలేసామన్నమాట. సో ఇంకా అలా ముందుకు వెళ్తే ఇంకా మామిడి తోట ఉందన్నమాట. సో ఇదైతే ఏం కాయలేదు. సో ఇంకా ముందుకెళ్ళి మీకు చూపిస్తాను. మామిడికాయలు కూడా కాసినవి. ప్రస్తుతం అయితే మేము ఈ జీడి పిక్కలే వేరుతూ ఉన్నాం అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి జీడి పళ్ళు. సో ఇది కింద కూడా చాలా పడిపోయాయి అన్నమాట. చూపిస్తాను. ఇది చూసారా, కింద కూడా మేము రావడం లేట్ అయ్యేసరికి కింద జీడి పళ్ళు పడిపోయాయి అన్నమాట. సో పిక్కలతో కూడా పడిపోయి ఉన్నాయి. ఇక చూసారు కదా, ఈ జీడిపళ్ళు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. కాయ తెంపేద్దాం. కాయలు ఉంటే ఈ జీడి అంటే ఈ రోడ్ల సైడ్ కూడా అమ్ముతుంటారు. సో ఇట్లు కూడా చాలా ఎక్కువ కాస్ట్కి అమ్ముతుంటారు అనమాట ఈ జీడిపళ్ళు అనేవి. కానీ మాకు తోట ఉండడం వల్ల మేమే వాటిని మా తోటలోకి వచ్చి మేము తెంపుతూ తీసుకుంటాం తినడానికి. ఇది ఒకటి కాయ విడిపోతురా. ఇది ఒకటి తీసి సో పైన కూడా ఉన్నాయి. కాకపోతే చీకటి పడింది, కొంచెం నైట్ ఫెయిల్ అయిందన్నమాట. పైన కూడా ఉన్నాయి జీడిపళ్ళు అండ్ పిక్కలు కూడా పైన ఉన్నాయి.
సో అలాగే ఈ చూశారు కదా ఆవు పెంట అంటారనమాట. సో మా సైడ్ అంటే మా భాషలో చెప్పాలి అంటే మేము గత్తము అంటామన్నమాట. సో ఇవన్నీ కూడా ఆవు యొక్క ఎరువులు అనమాట. ఈ ఆవు పెంట అంటారు కదా, ఈ ఎరువుల్ని తీసుకొచ్చి మేము మా సైడు ఈ ఎరువులనే అంటే ఈ పొలానికి ఎరువుగా మేము యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఆవు పెంట, ఆవు గత్తం అంట, మేము ఆవు పేడ ఇవన్నీ కూడా వీటిల్లో మేము ఎరువులుగా యూజ్ చేస్తాము. సో ఇది న్యాచురల్గా ఉండేదన్నమాట. సో మేము ఎక్కువగా వాడటం వల్ల రసాయనిక ఎరువులు అనేవి మేము తగ్గించి ఇలా మేము ఈ గత్తం ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. ఆవు గత్తము అండ్ అలాగే గొర్రెలు మేకలు గత్తం ఉంటుంది కదా, సో వాటి పెంట కూడా మేము ఎక్కువగా యూజ్ చేస్తాము. రసాయనిక ఎరువులు అయితే చాలా అంటే చాలా తక్కువగా మేము యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇది సో మీరు కూడా ఇలానే ఎరువులని అంటే ఒక ఏమంటారు న్యాచురల్గా అంటే ఆవు గత్తము అంటే ఆవు పేడ ఇటువంటివి ఎరువులు వాడండి. న్యాచురల్గా ఉండేవి రసాయనిక ఎరువులు అయితే వాడవద్దు. సో ఆ రసాయనిక ఎరువులు వాడడం వల్ల సో మన హెల్త్ కూడా ఇష్యూస్ రావడం, మన యొక్క ఆరోగ్య ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు రసాయనిక ఎరువులు తగ్గించి ఆవు అండ్ గొర్రె మేకల యొక్క గత్తాన్ని అంటే మా భాషలో మేము గత్తం అంటాం అనమాట. సో అటువంటి పేడలు ఆవు గత్తము, గొర్రెలు మేకల గత్తాన్ని యూజ్ చేయండి. సో హెల్తీకి మంచిది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ ఎరువులు మంచిగా వాడటం వలన. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సో మొత్తానికి మేము ఇంకా ముందుకు వెళ్తాము.